అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మగవా ట్రెండింగ్ డిజైన్స్. చూసారు కదా, ఈ సారీ ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్. ఎప్పుడు కట్టుకున్నా ఇంతే కొత్తగా ఉంటాయి అన్నమాట. ఇది ఆల్మోస్ట్ 4 years అయింది. నేను ఎన్నిసార్లు వాడేసి ఉంటా ఈ సారీ, అయినా కూడా ఎప్పుడు కట్టినా కూడా ఇంతే ఫ్రెష్ లుక్ ఉంటుంది. సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ హ్యాండ్లూమ్. సింథటిక్స్ కన్నా హ్యాండ్లూమ్స్ అనేవి ఎన్నిసార్లు మీరు వాష్ చేసినా చక్కగా మెయింటైన్ చేస్తే అంతే ఫ్రెష్ లుక్ అనేది ఉంటుంది. సో ఈరోజు మీకు ఏం తీసుకొచ్చా అనుకుంటున్నారా? ఏం లేదండి, మంగళగిరి సిరీస్ రోజు మనం చేస్తున్నాము. సో ఈరోజు ఆ మంగళగిరి సిరీస్లో వీటి కాస్ట్ వచ్చేసి 3675 రూపీస్ అనమాట. సో ఈసారి ఎందుకు ఇచ్చింది అంటే, ఇది బ్రహ్మణి గారు కట్టుకున్నారు ఈ బోర్డర్లో, కాకపోతే ఆవిడ పర్పుల్ కలర్ కొంచెం వైలెట్ షేడ్లో కట్టారు. సో అంటే వీటిలోనే డిఫరెంట్ బోర్డర్స్ వస్తాయి, బట్ కాస్ట్ అంతా కూడా ఇవి ఒకటి 3675. అందుకని ఈ సారీ మీకు స్టార్టింగే ఇచ్చిందనమాట మా మేడం. పడేసి అనుకుంటా నిన్ను ఎందుకు రమ్మన్నా ఇప్పుడు చెప్పు? ఇలా చూపించడం కోసం. సో ఇలా వస్తుందండి సారీ, బాగుంది కదా. వీటిలో చాలా స్టాక్ వెళ్ళిపోయింది. నాకు కూడా చాలా బాగుంది కదండి. గివ్ అవే ఇస్తున్నారు ఈరోజు. గివ్ అవే, రోజుకో గివ్ అవే. సారీ చాలా బాగుంది. మీకు ఎందుకో ఎవరికో నిన్న ప్లెయిన్ సారీస్ చూపిస్తే కన్ఫ్యూజ్ అయినట్లు ఉన్నారు. సారీ లెంత్ కట్టుకున్నాను కాబట్టి చూపిస్తున్నా. సారీ లెంత్ సరిపోదా అండి, ఇక్కడ వచ్చింది, ఇక్కడికి పెడతాం మనం మడత కుర్చీలు, ఇంకా ఇంత ఉంటాయి. ఓల్డ్ అంత చీర ఉందండి, చాలా బాగుంది. సో డిఫరెంట్ బోర్డర్స్తో వస్తాయండి. ఇదొక బోర్డర్ సిల్వర్తో వచ్చింది మొత్తం. పట్టుకో, ప్రజెంటేషన్ చేసినప్పుడు నీట్గా ప్రజెంట్ చేయాలి. తిప్పి చూపిస్తున్నారు మేడం. ఇదిగోండి మేడం అంట. ఇదిగోండి, కలర్ అదిరిపోయింది కదా, సర్ఫ్ బ్లూ కలర్. ఇది వచ్చేసి పళ్ళు వస్తుంది. ఇది కూడా బాగుంది, అన్నీ బాగున్నాయి కానీ ఇవ్వట్లేదు మేడం. ఇది ఆనియన్ సిల్క్, బేబీ పింక్, ఆనియన్ పింక్ అంటారు కదా అట్లా. నాకు ఈ సారీని ఎప్పుడు చూసినా నాకు ఇంటర్మీడియట్లో నేను ల్యాబ్లో చేసిన ఎక్స్పెరిమెంట్ గుర్తొస్తుంది ఈ కలర్ ఎప్పుడు చూసినా. డార్క్ కలర్ బ్లౌజ్ వేస్తే ఉంటుందండి వీటికి, బాగుంటుంది. తిప్పి చూపిస్తున్నావా? కాదు మేడం, అంతే. అంతేనా? అటు మెల్లిపడిందా? ఇది అండి సారీ. వైన్ కలర్, ట్రెండింగ్ కలర్, ట్రెండ్ అవ్వబోయే కలర్. ట్రెండ్ అవుతుంది చూడండి. అనూష గారు మీరు చెప్పింది కరెక్ట్ అంటారు, కానీ ఫస్ట్ అయితే ముందు చూపించిన చీర మళ్ళీ వెళ్ళిపోద్ది. ఎందుకంటే వీడియోలో ఫస్ట్ మేము ఏం చూపిస్తే అదే వెళ్ళిపోద్ది ఫస్ట్. ఇదండి సారీ. ఏమంతా అసలు ఎంత బాగుంటాయో హ్యాండ్లూమ్స్. నిజంగా నిన్న మన సీఎం గారి వైఫ్ కూడా సపోర్ట్ హ్యాండ్లూమ్ అంటూ ఒక వీడియో చేశారు. చూడగానే నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను, బికాజ్ ఐఎమ్ ఏ బిగ్గెస్ట్ హ్యాండ్లూమ్ లవర్. సో పూర్ణమ్మ గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఇదొక కలర్, పింక్ షేడ్. చాలా కష్టపడండి. మొన్న వెళ్ళినప్పుడు వాళ్ళు నేతన్నలు చెప్తున్నారు, ఏమని చెప్తున్నారు తెలుసా? రైతు దగ్గర నుంచి, అంటే సిరికల్చర్లో పట్టు పండించే రైతు కావచ్చు, లేకపోతే పత్తి పండించే రైతులు కావచ్చు, రైతు దగ్గర నుంచి నేతన్న వరకు రకరకాల వ్యక్తులు కష్టపడితే రంగులు అద్దే వాళ్ళు ఒకళ్ళు, లేకపోతే పోగు నూలు పోసే వాళ్ళు ఒకళ్ళు, ఇలా రకరకాల మంది కష్టపడితే వచ్చే చీర మేడం అని చెప్తున్నారు. ఈ చీరని ఇంటర్నేషనల్ వైడ్ మనం బ్రాండ్ ఇమేజ్ తీసుకురావాలండి, తీసుకొస్తాం. ఇది బాగుంది కదా, చాలా బాగుంది కలర్. సో ఈ శారీస్లో కొంత మిస్ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు, నేను దాని గురించి కూడా చెప్తాను.
చాలా బాగుంది. ఇది కూడా బాగుంది కదా. ఇదంతా అయిపోయి కలర్స్ అన్ని చూపించేసిన తర్వాత మీకు చూపిస్తాను. ఐ మీన్ అసలు ఏంటి మిస్ఇన్ఫర్మేషన్ ఎందుకు ఇస్తున్నారు, ఎవరు ఇస్తున్నారు అనేది వదిలేస్తే మిస్ఇన్ఫర్మేషన్ ఏమి ఇస్తున్నారు అనేది చెప్తా. ఇదొక కలర్, ఇవ్వజ్ ఏం కాదురా, బాగుంది కదా ఈ కలర్ కూడా. సో ఈ సారీస్ అన్నీ కూడా 3675. మీకు కనుక నచ్చినట్లయితే 7893846466కి వెంటనే వాట్సాప్ స్క్రీన్ షాట్ పంపించేస్తే మేము ఈ సారీస్ని మీకు ప్యాక్ చేసేస్తాము. సో మిస్ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే, నిన్న మాకు ఒక కస్టమర్ ప్లెయిన్ శారీస్ చూపించాం కదా, అందులో వార్ప్ అంటే సింగిల్ వార్ప్, డబుల్ వార్ప్ అని చెప్పేసి వాటి యొక్క కౌంట్స్ ఇట్లా దాని క్వాలిటీని టెస్ట్ చేసేందుకు ఉంటుంది అనమాట. చాలామంది మంగళగిరి శారీస్ని డబుల్ వార్ప్ వీవింగ్ అని చెప్పేసి చెప్తున్నారు. బట్ నేను ఎవరైతే పర్చేస్ చేశానో వాళ్ళు ఫ్యాబ్ ఇండియాతో అసోసియేట్ అయ్యి ఆల్మోస్ట్ 20 years నుంచి ఫ్యాబ్ ఇండియాకి వాళ్ళు సప్లై చేసేవాళ్ళు అనమాట. అంటే వీవర్స్ లైక్ వీవర్స్ దగ్గర నుంచి ఫ్యాబ్ ఇండియా ఇట్లా అక్కడి నుంచి మనం తీసుకొస్తున్నాం. అంటే ఒరిజినల్ పట్టు మాత్రమే, అంటే ఒరిజినల్ హ్యాండ్లూమ్ మాత్రమే ప్రమోట్ చేసేవాళ్ళు. ఎక్కడ కూడా మిక్స్ ఆఫ్ పవర్ లూమ్స్ని ఎక్కువ పెట్టరు వాళ్ళు. సో ఏదైనా ఆప్షనల్గా ఆ ఊర్లో ఎవరైనా కొనుక్కుంటే ఒక 5% పెడతారేమో కానీ. సో చాలామంది మంగళగిరి శారీస్ని డబుల్ వార్ప్ శారీస్ అని చెప్పేసి అమ్ముతున్నారు. నేను కనుక్కున్నా, సరే ఏంటి సింగిల్ వార్ప్ ఏంటి, డబుల్ వార్ప్ ఏంటి అని. మంగళగిరి మగ్గాల పైన అసలు డబుల్ వార్ప్ అనేది ఇట్స్ నాట్ ఈవెన్ ఏ పాసిబుల్. సింగిల్ వార్ప్ శారీస్ 85 కౌంట్ తోటి వాళ్ళైతే వీవ్ చేయడం జరుగుతుంది. మీకు డబుల్ వార్ప్ ఎక్కడ వస్తుంది అంటే పోచంపల్లి శారీస్, ఉప్పాడ శారీస్, అంటే పెద్ద మగ్గాల పైన శారీస్ అన్నీ కూడా డబుల్ వార్ప్ శారీస్ అవుతాయి. సో నేను మంగళగిరి, నువ్వు అది షూట్ చేయలేనట్లున్నావురా. సో మంగళగిరి వెళ్ళినప్పుడు ఏదైతే మగ్గాలు ఉన్నాయో మేము అది అడిగినప్పుడు వాళ్ళు ఒక డిఫరెన్స్ చెప్పారు మాకు. అంటే మంగళగిరి మగ్గాలకి అదేవిధంగా ఉప్పాడ మగ్గాలకి, తర్వాత వచ్చేసి వాటిని జరీ మగ్గాలు ఏవో అంటారు వాళ్ళు, పోచంపల్లి మగ్గాలు, ఇవన్నీ పెద్ద మగ్గాలు. సో మంగళగిరి శారీస్లో ఎవరైనా సరే డబుల్ వార్ప్ లేకపోతే అని చెప్పి వీవింగ్ అని చెప్పేసి కనుక మీకు అమ్మితే అది పచ్చి అబద్ధం అంతే. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది ఎవరిని డిగ్రేడ్ చేయడానికో ఇంకెవరినో టార్గెట్ చేయడానికో కాదు. అసలు మంగళగిరిలో సింగిల్ వార్పు 85 కౌంట్తో వచ్చేది మీకు ప్యూర్ హ్యాండ్లూమ్ ఇన్ మంగళగిరి అనమాట. డబుల్ వార్పుడ్ శారీస్ అన్నీ కూడా పెద్ద మగ్గాల పైన పోచంపల్లి లేకపోతే ఉప్పాడ ఇట్లాంటి పెద్ద మగ్గాలు ఏదైతే ధర్మవరం ఇవన్నీ ఉన్నాయో అవి పెద్ద మగ్గాలు అనమాట. సో ఇది ఖచ్చితంగా మీరు తెలుసుకోవాల్సిన నిజాలు. ఇలాంటివి తెలుసుకుంటే మీకు శారీని కొంటున్నప్పుడు ఒక అవగాహన ఉంటుంది. ఎవడు పడితే వాడు ఈ మధ్యకాలంలో మార్కెట్లోకి మన ఇష్టం వచ్చింది నోటుకొచ్చింది ఏదో ఒకటి చెప్పేసి అమ్మేద్దాం అనుకుంటున్నారు. బట్ ట్రస్ట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. వాడు ఎవడో చెప్పాడు కదా అని చెప్పేసి మీరేం చేస్తారంటే మా దగ్గరికి వచ్చి మీ దగ్గర సింగిల్ వార్పే ఉందా, డబుల్ వార్ప్ లేదా, నేను కూడా అబద్ధం చెప్పచ్చు. వాడిచ్చే ప్రోడక్టే నేను ఇస్తాను మోస్ట్లీ, అంతే కదా. వాడు హ్యాండ్లూమ్ ఇస్తే నేను కూడా అదే ఇస్తాను. సో నేను కూడా లేదండి మాది డబుల్ వార్ప్ అని చెప్పచ్చు. బట్ అది జెన్యూనిటీ అనేది ఖచ్చితంగా ఉంటేనే వ్యాపారంలో నిలబడగలను. సో నేను కనుక్కొని దానిపైన రీసెర్చ్ చేసి నేను ఒక్కళ్ళే కాదు 2-3 కూడా నేను కనుక్కోవడం జరిగింది. మంగళగిరి మగ్గాలు ఎక్కడా కూడా మీకు డబుల్ వర్క్ చేసే మగ్గాలు కావు. సింగిల్ వర్క్ పైన మంచి ఫైన్ కౌంట్ ఆఫ్ 80 కౌంట్ ఆఫ్ వచ్చేవి కొన్ని చోట్ల ఉన్నాయి. సో మనం అక్కడి నుంచి తీసుకొస్తున్నాం. టచ్ వుడ్, దేవుడి దయ వల్ల మనకు రీసెంట్గానే ఆ వీవర్ మనకి దొరికారు. సో వాళ్ళతో మేము ఇలానే అసోసియేట్ అయ్యి ఇంకా ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. అండ్ రీజనబుల్ ప్రైజెస్కి మేము గతంలో తెచ్చిన వాళ్ళకన్నా ఇంకొంచెం మనకి రీజనబుల్ ప్రైజెస్కి అయితే ఇస్తున్నారు. సో థ్యాంక్ యూ అండి. వాళ్ళకు కూడా నేను ఈ వీడియో సందర్భంగా థ్యాంక్ యూ చెప్తున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. వెళ్ళిపోయే ముందు ఏం చేయాలి మీకు తెలుసు కదా, బెదిరించట్లేదు, జస్ట్ ఆస్కింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా కమెంట్స్ మాత్రం మర్చిపోవద్దు. కమెంట్స్ చేస్తేనే నాకు తెలుస్తుంది. సో థ్యాంక్ యూ.